మేషరాశి ఫలాలు. ఎన్నెన్నో మీ భుజస్కంధాలపైన ఆధారపడి ఉంటాయి. మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి మీకు మనసు అతి స్పష్టంగా ఉండడం అవసరం. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడడంతో మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులు అంతా అత్యద్భుతమైన రోజు కోసం అందరూ కలవండి. మీరు మీ ప్రియమైన వారితో బయటకు వెళ్లి సరదాగా గడపాలనుకుంటే మీరు మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించండి. లేనిచో మీ ప్రియమైన వారి కోపానికి గురవుతారు. మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకుని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళతారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలున్నాయి. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నించవచ్చు. కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు. కష్టపడి పనిచేసి పార్టీ చేసుకోండి. ఇది అధునాతన జీవన మంత్రం. కానీ అతిగా పార్టీల్లో పాల్గొనుట ఆరోగ్యానికి మంచిది కాదు. వృషభరాశి ఫలాలు. మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి. ఈ క్రమంలో మీకు మీరే అనవసరమైన మానసిక ఆందోళన కల్పించుకుంటారు. వాటిలో ప్రధానమేమన్నది కనీసం అప్పుడప్పుడైనా పిల్లలలాగా ఉండలేకపోతున్నామే బాధకు కారణం కాగలదు. ఈరోజు మీతో గుట్టువులు మిమ్ములను ఆర్థిక సహాయం అడుగుతారు. మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణం అవుతుంది. అయినప్పటికీ తొందరగా మీరు బయటపడతారు. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారి మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి. మీ అంకితమైన తిరుగులేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు. కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని ఈరోజు మీకు తెలిసొస్తుంది. మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చెలి. మీరు మీ సంతానమునకు సహాయ సహకారములు అందించడం ద్వారా వారు విజయాలను అందుకుంటారు. మిథున రాశి ఫలాలు. మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు. ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. ఆకాశం మరింత ప్రకాశవంతంగా, పూలు మరింత రంగులమయంగా, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారు. మరి కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు. కానీ ఈరోజు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను చేసుకుంటారు. వివాహితులు కలిసి జీవిస్తారు. కానీ అది ఎప్పుడూ రొమాంటిక్గా ఉండదు. కానీ ఈరోజు మాత్రం మీ సంసారం నిజంగా రొమాంటిక్గా మారనుంది. మీలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా మీరు ఈరోజు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయటకు వెళ్ళవచ్చు మరియు మీరు కూడా పరిష్కారం కనుగొనలేరు. కర్కాటక రాశి ఫలాలు. మీరు యోగాతో, ధ్యానంతో రోజుని ప్రారంభించండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది. ఈరోజు ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. వారి ఆర్థిక స్థితి కుదుటపడుతుంది. బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. ఈరోజు గ్రహచలనం రీత్యా ప్రేమ వ్యవహారాలలో వ్యాకులత కానవస్తున్నది. ట్రావెల్ మరియు విద్య పథకాలు మీ తెలివిని పెంచుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు. కానీ రాత్రి భోజనం సందర్భంగా అది సమసిపోతుంది. కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించుటకు మీరు ఈరోజు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతారు. సింహరాశి ఫలాలు. మీలో ప్రకృతి చెప్పుకోదగినంత విశ్వాసాన్ని, తెలివిని నింపింది. కనుక వీలైనంతగా వాటిని ఉపయోగించండి. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికందుతాయి. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించేవారితో వివాదాలు రేగకుండా చూసుకోండి. ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను చెప్పలేకపోతారు. మీరు మీ ముఖ్యమైన పనులను పూర్తి చేసి మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ ఆ సమయాన్ని మీరు అనుకున్నట్టుగా సద్వినియోగం చేసుకోలేరు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ రెప్యుటేషన్ను బాగా దెబ్బతీయవచ్చు. వారం తరువాత మీరు సమయాన్ని కేటాయించుకోవటం మంచి విషయం. మీరు స్నేహితులతో కలిసి ఉండటం కన్నా కూడా ఇలానే ఆనందిస్తారు.
కన్యా రాశి ఫలాలు. ఇతరులను విమర్శించే గుణంగల మీరు ఇతరుల విమర్శకు గురయ్యే అవకాశముంది. మీ సమయ హాస్య స్ఫూర్తిని మెరుగుపెట్టుకుని పనికిరానివి వదిలేయడం చేస్తే ఎటువంటి విపరీత విమర్శకు గురికానక్కరలేదు. మీరు ఈరోజు మీ అమ్మగారి తరఫున వారి నుండి ధనలాభాన్ని పొందుతారు. మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు. మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బంది పడతారు. వారితో మాట్లాడటం మంచిది. ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూర్చుతుంది. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసొస్తుంది. వచ్చిన తిథులను ఆనందపరచడానికే మీ వారాంతం సరిపోతుంది. అయినప్పటికీ మీ పాత స్నేహితులను కలుసుకోవడం ద్వారా మీరు ఉత్తేజాన్ని పొందుతారు. తులారాశి ఫలాలు. అనవసరంగా మిమ్మల్ని మీరు తిట్టుకుంటే అది మీకు నిరాశ కలిగించగలదు. ఎప్పటి నుండో మీరు చేస్తున్న పొదుపు మిమ్మల్ని కాపాడుతుంది, కానీ ఖర్చులు బాధిస్తాయి. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు, మిత్రులు వస్తారు. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్కి వెళ్లడం ద్వారా మీ విలువైన క్షణాలలో మరల జీవించండి. మీ నిర్ణయాలు ఒక కొలిక్కి తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురిచేసే రోజవుతుంది. ఈరోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక, రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు. ఈరోజు స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షాపింగ్ చేస్తారు, ఆనందంగా గడుపుతారు. మీ ఖర్చుల మీద శ్రద్ధ పెట్టండి. వృశ్చిక రాశి ఫలాలు. మీ కుటుంబ సభ్యులు కొద్దిమంది తమ శత్రు ప్రవర్తనతో చిరాకు పుట్టిస్తారు, కానీ మీరు నిగ్రహం కోల్పోకూడదు. లేకపోతే పరిస్థితి అదుపు తప్పిపోతుంది. నివారణ లేని దానిని భరించక తప్పదు అని గుర్తుంచుకోండి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాల్ని పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగి వంటి వారి దగ్గరకు వెళ్లడం గ్రహరీత్యా ఉంది. అందువలన ప్రశాంతత, మనసుకు శాంతి కలుగుతాయి. మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్లున్నారు, కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాను వినండి. మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ ఒళ్ళో వాలితే జీవితం నిజంగా ఎక్సైటింగ్ గా మారనుంది. మీరు ఈరోజు పనిని రేపటికి వాయిదా వేసుకున్నట్లయితే మీకు ప్రతికూల ఫలితాలు తలెత్తవచ్చు. ధనుస్సు రాశి ఫలాలు. ఈరోజు కార్యక్రమాలలో ఇంటి లోపల ఆడేవి, బయట ఆడేవి ఉండాలి. ఈరోజు మీరు మీ ధనాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మీకంటే ఇంట్లో పెద్దవారు మీకు ఆర్థికంగా సహకారాలు అందిస్తారు. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చు. అయినా చిన్న విషయాలకు మీ శ్రీమతిని విమర్శించడం మానండి. ఒకవేళ షాపింగ్కి వెళితే మీకోసం మీరు మంచి డ్రెస్ ని తీసుకుంటారు. మీ వైవాహిక జీవితాంతాలకు ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు, కుటుంబీకుల మధ్య, మీ ఇరుగు పొరుగు ఒకరు తప్పుడు కోణంలో బయట పెట్టవచ్చు. ఈరోజు మీరు అప్పుగా ఇచ్చిన ధనము మీకు తిరిగి వస్తుంది. దీనివలన మీరు అన్ని ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. మకర రాశి ఫలాలు. మీరు ఏపాటి వృద్ధిని పొందలేరు, కారణం మీ నిరాశావాదం. మీ వర్రి మీ ఆలోచనను నిరోధిస్తుంది అని మీరిప్పటికైనా గుర్తించడానికిది హై టైం. తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి. వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తాయి. ఒంటరిగా సమయం గడపటం మంచిది, కానీ మీ మనస్సులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి. కాబట్టి మీరు అనుభవమున్న వారిని సంప్రదించి వారితో మీ సమస్యలను చెప్పుకోండి. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు. అది నిజంగా మీకు మరపురానిదిగా మిగిలిపోవచ్చు. ప్రేమ కంటే గొప్పదైన భావం ఇంకోటి లేదు. కావున మీరు మీ ప్రియమైన వారికి మీ మీద నమ్మకం పెరగడానికి, మీ ప్రేమ మరో మెట్టు ఎక్కడానికి విలుపడేలా చెప్పండి. కుంభరాశి ఫలాలు. ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన, సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది. రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు.
రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి. ఈరోజు మీరు బంధాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. మీరు సాధ్యమైనంతవరకు మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఈరోజు మీ రోజువారీ అవసరాలు తీరకపోవడం వల్ల మీ వైవాహిక జీవితం బాగా ఒత్తిడికి లోనవుతుంది. అది ఆహారం, శుభ్రత లేదా ఇతర ఇంటి పనుల వంటివేమైనా కావచ్చు. నది ఒడ్డును, పుణ్యక్షేత్రమును దర్శించటం వలన మీరు మనశాంతిని పొందుతారు. మీనరాశి ఫలాలు. అసౌకర్యం మీకు మానసిక అశాంతి కలిగించవచ్చు. కానీ మీ స్నేహితుడొకరు సమస్యలు పరిష్కరించడంలో ఎంతగానో సహాయం చేయడం జరుగుతుంది. టెన్షన్ని వదిలించుకోవడానికి చక్కని మంద్రమైన సంగీతాన్ని వినండి. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి. అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పూర్తికాండ మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. రొమాన్స్ కి ఈ రోజు అవకాశం లేదు. ఏదేమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు. దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది. ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీకు గొడవ కావచ్చు. చెట్టు నీడ కింద కూర్చోవటం ద్వారా మీరు మానసికంగా, శారీరకంగా విశ్రాంతిని పొందుతారు. జీవిత పాఠాలను తెలుసుకోగలుగుతారు.